భారతదేశంలో ప్రొఫెషనల్ బాక్సింగ్ క్రీడలో ఒక సంచలనాత్మకంగా నిలిచిన ఇండియన్ ప్రో బాక్సింగ్ లీగ్ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. దేశంలోనే మొట్టమొదటి రాష్ట్ర ప్రో బాక్సింగ్ కౌన్సిల్ తెలంగాణ బాక్సింగ్ కౌన్సిల్ అధికారికంగా ఆవిష్కరించింది. ఈ లీగ్ ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొఫెషనల్ బాక్సింగ్ ఇన్ ఇండియా అధికారికంగా గుర్తించింది. మ్యాచ్లు హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో మొదలయ్యాయి. ఈ క్రమంలో ఈవెంట్ ఆర్గనైజర్ బాక్సింగ్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్తో మా ప్రతినిధి ఝాన్సీ ఫేస్ టు ఫేస్. స్టేడియంలో ఈరోజు బాక్సింగ్ లీగ్ జరుగుతుంది. ఇండియన్ ప్రో బాక్సింగ్ లీగ్కి ఎంతోమంది హాజరయ్యారు. మరి ఈ వివరాలు ఎలా ఉన్నాయి, ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఈ వివరాలని ఈవెంట్ ఆర్గనైజర్ ఆర్నవ్ మనతో ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం. హాయ్ ఆర్నవ్. హలో అండి, హౌ యూ డూయింగ్? yes I'm good, how are you? ఫైన్ అండి. సో బ్రీఫ్గా మాకు అసలు ఈ ఈవెంట్ ఏంటి, లైక్ ఏంటంటే ఇండియాలో క్రికెట్ అంటే అందరు పిచ్చి ఫ్యాన్స్ ఉంటారు, బాక్సింగ్ ఇవన్నీ అంటే కొంచెం లెస్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. బట్ ఈరోజు స్టేడియంలో చూసినట్లయితే చాలా ఇంట్రెస్టింగ్గా చాలామంది వచ్చారు. సో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, సో మా కోసం ఈ వివరాలన్నీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ ఇండియన్ ప్రో బాక్సింగ్ లీగ్. ఇది ఇండియాస్ లార్జెస్ట్ లీగ్ అండి. దిస్ విల్ బీ కంటైనింగ్ 72 బాక్సర్స్ ఇన్ ద లీగ్. మాకు ఫస్ట్ ఇప్పుడు ఆన్ టైటిల్ ద 2 WBC టైటిల్స్ అండి. ఒక WBC ఇండియా టైటిల్, ఇంకోటి WBC బెస్ట్ టైటిల్. అండ్ 10 బాక్సర్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారండి. 4 are హైదరాబాద్ అసోసియేషన్ మ్యాచెస్, ఇంకో 4 are IPBL కా 6 cities లాంచ్. సో ఇప్పుడు మీకు IPLలో క్రికెట్లో 6 teams or 7 teams ఎలా ఉంటారో సేమ్ మిర్రరింగ్లో IPBLలో మాకు చెన్నై, కోల్కతా, హైదరాబాద్ అలానే 6 teams పెట్టాం మేము. సో నెక్స్ట్ లీగ్ వన్ డే షో కాకుండా ఒక ప్రాపర్ లీగ్ ఉంటుందండి. సో ఇన్ ద లీగ్ ఆల్ దోస్ 6 teams will be fighting against each other and each team will be having 5 boxers. సో ఎన్ని డేస్ ఈవెంట్ జరుగుతుంది? ఇప్పుడు ఇది వన్ డే షో అండి. లీగ్ విల్ బీ ఆఫ్ 1 month. అది. సో ఎలా ఉంది రెస్పాన్స్, అంటే బయట ప్రజల నుంచి ఎలా ఉంది? లైక్ యంగ్స్టర్స్ చాలామంది ఉన్నారు, సో వాళ్ళ రెస్పాన్స్ కానీ వాళ్ళ ఉత్సాహం కానీ ఎలా ఉంది? I mean, compared to last year's event, this year we have got too many people right now and we are expecting more people to come in right now and it's good to host everyone here. తెలంగాణ బాక్సింగ్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ భార్గవ్ మనతో ఉన్నారు. ఈవెంట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ భార్గవ్. హాయ్ అండి. హౌ ఆర్ యు డూయింగ్? ఐమ్ డూయింగ్ గుడ్, హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్. సో ఎలా జరుగుతుంది బాక్సింగ్ లీగ్, ఎలా జరుగుతుంది, పార్టిసిపెంట్స్ ఎలా ఉన్నారు? అండ్ మనం స్టేడియంలో చూసుకున్నట్లయితే ఎవ్రీవన్ ఎంజాయింగ్ అనమాట. లైక్ క్రికెట్కి ఎంత ఎంజాయ్ చేస్తారో డబుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సో బ్రీఫ్గా ఈవెంట్ గురించి. సో ఈ ఈవెంట్లో మనము స్మాల్ రిక్వీ ప్లేయర్స్ నుంచి ర్యాంక్డ్ ప్లేయర్స్ బాక్సింగ్ టైటిల్ వరకు మనం పెట్టడం జరిగింది టు ఎంకరేజ్ ది ప్లేయర్స్ హు ఆర్ స్టేట్లో ఉన్న మన యంగ్ ప్లేయర్స్ని కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. అలా ఇప్పుడు దాకా మన యంగ్ ప్లేయర్స్ మ్యాచెస్ జరగడం జరిగింది, చూసాం మనము. అసలు యంగ్ ప్లేయర్స్ ఇంత బాగా ఆడతారు అని చెప్పి ఈవెన్ మనము క్రౌడ్ యొక్క రియాక్షన్ బట్టి కూడా చూస్తున్నాము. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇంత బాగా ఆడడం జరగడం చూడలేదు. అలాగే మనం ముందు బాక్సింగ్ టైటిల్ మ్యాచ్ కూడా చూడబోతున్నాం, ద ఫైనల్ మ్యాచ్. ఈ ఈవెంట్కి మన మెయిన్ పర్పస్ ఏంటంటే ఏదైతే ప్రో బాక్సింగ్ లీగ్ ఇండియాలో లాంచ్ అవుతుందో దాన్ని తెలంగాణ బాక్సింగ్ కౌన్సిల్ ఒక ముందుండి దాన్ని నడపడం జరుగుతుంది. అందువల్లే ఈ ఈవెంట్ కూడా మనకి ఇప్పుడు హైదరాబాద్లో జరగడం జరుగుతుంది. సో ఇలా మనం ఒక తెలంగాణ బాక్సింగ్ కౌన్సిల్ ఫామ్ చేసి దానికి ఈ బాక్సింగ్ లీగ్ ఒక ప్లాట్ఫామ్లా క్రియేట్ చేసి మరిన్ని స్టేట్స్ నుంచి కూడా వేరే కౌన్సిల్స్ కూడా దీన్ని ఒక రియాక్షన్ ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నాం. ఈ వండర్ఫుల్ రియాక్షన్ని మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా అండ్ మన లైవ్ టెలికాస్ట్ ద్వారా అందరూ చూసి అందరూ ఈ బాక్సింగ్ లీగ్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుకుంటూ వీఆర్ వెరీ హ్యాపీ దట్ తెలంగాణ బాక్సింగ్ కౌన్సిల్ నుంచి మేము ఇలా ఈవెంట్ ఆర్గనైజ్ చేసినందుకు. అండ్ ఇట్స్ గోయింగ్ గ్రేట్, ద ఈవెంట్ ఇస్ రియలీ నైస్ అండ్ వీ హోప్ అందరూ ఎంజాయ్ చేయాలి అండ్ మోర్ ఎంటర్టైన్మెంట్ విల్ బి కమింగ్ విత్ ద లీగ్. థ్యాంక్ యూ అండి.